తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. శ్రీరామ్ సాగర్ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మెదక్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. కనకదుర్గ దేవాలయం జలదిగ్బంధనంలోనే ఉంది. పెదవాగు మున్నేరు ముంచెత్తడంతో ఖమ్మం కకావికలమైంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. శ్రీరామ్ సాగర్ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మెదక్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. వనదుర్గ దేవాలయం జలదిగ్బంధనంలోనే ఉంది. పెదవాగు మున్నేరు ముంచెత్తడంతో ఖమ్మం కకావికలమైంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరుతున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, ఎంతసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు? ఇక్కడ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించినట్లున్నారు. పూర్తి వివరాలేంటి? ఖమ్మం జిల్లాలో భారీ వరదలు మున్నేరుకు భారీ వరదలు రావడంతో జిల్లా అంతా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ముగ్గురు మంత్రులు సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్నేరుకు సంబంధించి భారీ వరద రావడంతో దాదాపు 15 కాలనీలు నీట మునిగాయి. మరోవైపు పాలేరుకు భారీగా వరద రావడంతో హైదరాబాద్ తో పాటు ఇటు ఖమ్మం జిల్లాకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే
సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర అధికారులతో సమీక్ష చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సీఎం మరి కాసేపట్లో ఖమ్మం పర్యటిస్తారు. ఖమ్మంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క అక్కడ ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఖమ్మంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వరద రావడంతో దాదాపు 15 నుంచి 20 కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో సహాయం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు అక్కడ స్వయంగా అక్కడ ఉండేసి అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అంటే వరద సహాయక ప్రాంతాలు ఏవైతున్నా వాటన్నిటిలో ఆ ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికి అంటే మున్నేరు 28 అడుగుల మేర ప్రవహిస్తుంది. 3 రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితిలో హెడ్ క్వార్టర్ కావడంతో జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఇంకా మరే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పేసి ఈ నేపథ్యంలో అక్కడ తుమ్మల నాయకులు దాదాపు 2 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. నిన్న వరదరీతిలో మున్నేరు వరదరీతిలో చిక్కుకున్న దాదాపు 9 మందిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అర్ధరాత్రి క్షేమంగా వాళ్ళని తీసుకురావడం జరిగింది. సహాయ శిబిరాలకు ఇప్పటికే దాదాపు 8,000 మంది బాధితులను అక్కడ చేర్చడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారు కాబట్టి వారందరికీ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి సీఎం ప్రత్యక్షంగా అక్కడ చేరుకోవాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో ఖమ్మం బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో సీఎం అక్కడ చేరుకుని మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష చేసి అక్కడ పరిస్థితులు అంటే ఖమ్మంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సమీక్ష నిర్వహించనున్నారు బూనా. ఓకే, థ్యాంక్ యూ రామ్ నరేష్.